ఇమ్రాన్ అయితే చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నా అని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసిండు. అట్లా అని చెప్పి బయట గ్రౌండ్ లో అయితే నేను నిల్చున్నా. ఇక అప్పటి నుంచి అయితే పొద్దు నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడగెత్తింది. మాట్లాడతలేవు మా మీద ఎందుకు అనుకుంటావా? నాకేమో ఏడున్నా నేను లోపలికైతే లోపల పోయినాక మాట్లాడతా. ఫోన్ చేసి చెప్తే వస్తున్నాయి ఇక్కడ బస్సు వచ్చినట్టు బస్సు వచ్చినా. అరే అరే అన్న ఏం వీడియోలు చేస్తున్నారు? ఏం వీడియోలు చేస్తున్నారు? రాయలతో చిల్లర రాళ్ళతో వాడు ఏడుస్తున్నాడు. నవ్వించి తీసుకొద్దామని పోయినామన్నా. మీరందరూ ఒకటే మాట మీద ఉంటే వాడు ఉంటాడు. మీరు ఒక మాట కూడా చెప్తలేరు వాడికి. మీకు అంతా తెలియదా? చిన్నపిల్లల వల్ల అదైతే మీకు తెలియదా? చెప్తే వాడు ఆపుకుంటాడు. నేను ఆ వీడియో చూసిన ఏది డ్యామ్ నీళ్ళలో దుక్కుతా అని నువ్వు చెప్పినావు వానికి ఇట్లా చేయరా వస్తాడు అని. మీరు చెప్పాలా వానికి సపోర్ట్ అసలు ఎక్కువ నువ్వు చెప్తుంటాడు మేము చెప్తే. ఇప్పుడు సరే నేను చెప్తున్నా మీరందరూ కూడా ఔరాపై కరెక్టే కదా అని చెప్పి కూర్చోవాలా. వచ్చి తిండి లేకుండా తిరిగినామన్నా చెప్పి చెప్పి తగ్గించిపోయినా అలా నీకోసం వచ్చినామన్నా నేను తీసుకోగలమని వాడికి అదే మాట వద్దు అన్న పిల్లలు వద్దు అని చెప్పి వాడు చెప్పేసి నేను రానా చెప్తామన్నా. వచ్చింది కొద్దిగా వచ్చింది 2 గంటలకేమో వచ్చింది. కోపం ఇంకేం దిగదా బాబువాడు ఒక మాట చిన్న పిల్లలు వద్దంటే అయిపోతుంది. కాదు నువ్వు కూడా ఒక మాట కూర్చొని మాట్లాడుకోరా. వీడియోలో ఇప్పుడు తమాషా చెప్పడం కాదు. నేను ఆడ చూసినా నేను వాడికి సపోర్ట్ ఇస్తున్నావు. వాడి కోపంతో నీ దగ్గరకు వచ్చి ఇంతకుముందు మాట్లాడవు కదా ఇప్పుడు మాట్లాడు. మనం రెండు తలకాయలు లేకుండా పూర్వంకి చెప్పాలన్నా నువ్వే పెట్టు ఆడాలని. ఏమో నేనెందుకు పెట్టినా? చిన్నపిల్లలనా నేనెందుకు పెట్టినా? నువ్వు పెట్టకపోయినప్పుడు నడిపించినాము. ఆడేమంటుండే చెప్తున్నా. ఆడేమంటున్నా ఉండుండి ఇట్లా ధన్మనాలు మర్చిపోవాలంటే నాతో కాదనా? మర్చిపోవాలా? ఇగో నేను ఉల్లా ఒకటి మర్చిపోవాలా గిడిచిపోవాలా? పిల్లలు అనుకుంటా. ఎన్ని నెలలు అవుతుంది మళ్ళా? ఎందుకు రాలి ఒక నెల మొత్తం? ఇక పిల్లలు కనిపిస్తున్నారు గలీజ్ ఉంటది వానికి. ఆ ఫ్యాన్ పేజ్ ఆ మెయిన్ పేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది పెట్టేసి మ్యూజిక్ లో పెడితే అందరు ఏమనుకుంటారు? ఫ్యాన్ పేజ్ కూడా అర్థం చేసుకోరి. ఎవరు అది చెప్తాను నేను చెప్పిన అందరికి మెసేజ్ చేసిన ఇంకేదైనా చెప్పినా కూడా అందుకే ఇగో వాళ్ళకి ఎప్పుడు కంటే మనం ఈ కంటెంట్ చేయకపోతే మంచిది. అర్థమవుతా? అరే మీరే మాట్లాడుకోరా. ఇవే 2 తలకాయలు అంటారు. మళ్ళా ఎందుకు మళ్ళీ వానికి చెప్తే అయిపోతుంది అంటే మళ్ళీ చెప్పినామా నువ్వు కూర్చోబెట్టి చెప్పు ఒకసారి. ఈ స్క్రీన్ లోనే చూస్తున్నావు కూర్చోబెట్టి చెప్తున్నాం. అవి చూస్తున్నావు ఏడా? నేను వీడియో చూసినా. నేను ఆ వీడియోలో నీ మీద వచ్చి వరుతున్నాడు. నువ్వు ఇంతకు ముందు మాట్లాడినావు కదా. మళ్ళీ వరుతాడు. పెద్దోడు అయిపోయాడు. ఏం చేస్తాం? మేము చిన్నోళ్ళం అయిపోయినాం అందులో. అక్క కూడా ఇంటలేదమ్మా. మా మీద అడుగుతున్నా. మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు ఆయన కూడా ఉండొచ్చు కదా. వాడు ఏదో బాధపడి చచ్చిపోయి పోతే ఆడ పోయి కామెడీ చేస్తారు. చచ్చిపోతాను అటురుకుతుండు ఏం చేయాలన్నా? వాడు మాకే కొడుతుండు. వాడికి ఇంకేం చెప్తావా? అరే ఎందుకు వస్తున్నా అంటే నా ఇంట్లో సల్మాన్ ఇర్ఫాన్ అవసరం లేదండి. నేను ఒక 3 ఆఫ్ అయ్యి పోయినా నేను ఉట్టికి పోతాడా?
స్విచ్ ఆఫ్ అంటే వాళ్ళు చేస్తున్నారు ఫోన్ అందుకు స్విచ్ ఆఫ్ చేస్తాను. మేము బతుకుతామో సచ్చినామో అరే ఎందుకు ఆటోలో బ్యాటరీ మర్చిపోయినా. నా ఫోన్ తీసుకో, నా ఫోన్ నాకు ఆడ పెట్టినా చూడు. ఆ, నువ్వు నా ఫోన్ కూడా తీసుకో, నా ఫోన్ తీసుకో, నా ఫోన్ ఇక అడే నంబర్ సేవ్ చేసి పవర్ బ్యాంక్ ఉంది ఆటోలో. ఆటోలో పో చెల్లి పో, అరే నీకు గాడిద పో చెల్లి పో. ఏమన్నా ఎట్లా మర్చిపోతున్నావు అన్నీ ఏమో అట్లా చేసేసిర్రు నా జన్మ మొత్తం. వచ్చినాక ఏం మాట్లాడు మళ్ళీ తింటావు మాట్లాడినట్టే ఎందుకు మేము పిల్లలు ఏమనుకుంటున్నారు అసలు ఏం చెప్తున్నా ఇలా అయితే వచ్చిండే కదా ఇంకెందుకు లటలట వంట అయిపోతాయి ఎప్పుడు పడితే పోయి ఎప్పుడు పడితే అప్పుడు రావాలా నువ్వు మళ్ళా లొల్లి పెట్టుకో మళ్ళా పోయేదాకా నేను నీకు అన్నానా? నీకేమన్నా అన్నానా? అరే వాళ్ళు కంటిన్యూ ఫోన్లు చేస్తున్నామా అంటే సరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏది నాకు ఫోన్ చేసి ఎట్లున్నావు అని అడిగినావా ఆ, అడిగినావా అడిగినా అంటే ఇక కోపంలో ఉండే పని చేసేసి అదే పిల్లలు నేను కూడా గుర్తు చేసినాం అక్క పిల్లలను గుర్తు చేసినాం నీకు అవసరం లేదా పిల్లలు అరే నీకు ఫోన్ చేసి చెప్పలే వాళ్ళకి తీసుకురా పిల్లలకి అని చెప్పి మీకు తీసుకురా అని చెప్పలే ఎందుకు చెప్తుండే అట్లుంటే ఇగో గొడవలు అయితే నా మీద తీయడం కాదు అర్థమైందా ఇప్పుడు అంటున్నాం బాబు గారు మళ్ళీ అన్న వచ్చిండు రా అని చెప్పి అది చెప్పు. ఆడు వస్తాడా ఎట్లనా మాట చెప్పాలా ఒక నెల అవుతే వాడే అమ్మాయిలు వద్దు అని చెప్తాడు. ఇప్పుడు జిడ్డు మీద ఇప్పుడు నెల వరకు టైం వేస్ట్ చేస్తావా నిన్న ఇంకో వీడియోలో అన్నాడు, ఏదో వీడియోలో అన్నాడు, ఫ్యామిలీ వీడియోలోనే అనుకుంటా వద్దు అమ్మాయిలు వద్దు వద్దు ఆయన రమ్మని వద్దు అన్నాడు నువ్వు వచ్చినావు కదా మరి తీసుకొచ్చి చెప్పేశాడు కాడు వద్దని అన్నా సినిమా పనులు అన్న అయిపోయినా నువ్వు ఇట్లా మధ్యలో వదిలేసిపోతే ఎట్లానా రేపు మీటింగ్ ఉందని రేపే ఉంది అక్క మీటింగ్ ఉంది రేపు మీటింగ్ ఉందా రేపు ప్రొడ్యూసర్లు ఇదో వచ్చిండు అయిపోయింది నాకు వదిలేరా బొబ్బు అని కూడా మాట్లాడేసేసి అది క్లియర్ చేశారు అలా ఇదంతా. అందరు చెప్పాలా నేను చెప్తే నాకు జిద్దు చేస్తున్నాడు మీకు అర్థమైతలేదు. ఆగుతలేడన్నా మాకు అటురుకుతుండు ఇటురుకుతుండు ఫోన్లో మేము ఇప్పుడు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాం నువ్వు ఏది అడుగుతుంది ఇచ్చి నెత్తి ఎక్కించుకున్నావు ఇప్పుడు నీ మాటలే ఇంటలేడు ఏమైనా తప్పంతా నాదేలే చూపించాక లే ఇర్ఫాన్ లేడు సల్మాన్ లేడు నీకు ఎందుకు అవసరం లేదు కదా పిల్లలు ఎందుకు అడుగుతున్నావు పో ఈడ శ్రీశైలం పోయినా ఈసారి ఏదైనా ఎవరికి పెట్టిస్తావు? ఎవరికి పెట్టిస్తావు? ఏందమ్మా వస్తే ప్రశాంతం లేకుండా ఇప్పుడు నేను మంచి కాదు గురించే పోయినా కదా నేను ఇప్పుడు వాడిని వద్దు అనుకుంటానే కదా పోయింది నేను. ఈసారి నేను వెళ్ళిపోతా అర్థమైందా అరే ఏందక్క ఇది? ఆయన వెళ్ళిపోడు నువ్వు వెళ్ళిపోడు ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఎందుకు పట్టుకురా ఆగ పిల్లలు? తాగు. అవసరం లేదు అలా ఏందన్నా నువ్వు కూడా ఆడికి వెళ్ళిపోతా నువ్వు అక్కడేమో ఇటు వెళ్ళిపో ఏమైతుందన్నా ఇడంతా వద్దు అనుకున్నప్పుడే వద్దు అంతే. చెప్దామన్నా నువ్వు ఏడికి పోకన్నా నువ్వు వాళ్ళకి అటు పోవడం ఇడం పనులన్నీ ఆగిపోవడం ఎట్లయితుందన్నా ఈడ? వదిలేయను రాత్రిలో పూట తాగేసి వస్తుండ్రు ఇష్టం వచ్చినట్టు ఏమైనా అయితే ఏంది మొన్న ఒక కత్తి తీసుకొని వచ్చిందంట ఏమైనా అయితే ఏంది మాకు నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదా ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు ఉన్న బీపీ మొత్తం చుర్రమని కాంటాలు అర్థమైందా? నేను ఇగో మంచిగా చెప్తున్నా ఇంత అంత వరకు ఇప్పుడు వచ్చినా మంచిగా ఉండదు పిల్లల ముందట మంచిగా ఉండదు ఇప్పుడే చెప్తున్నా ఎత్తున్నావు అంతలోనే ఉండు. చాలా మాట్లాడినావు అదే ఎంత ఏంటమ్మా నేను అంతా చెప్పినా మళ్ళీ అదే చూస్తలేవు అవి నువ్వు దేని గురించి నేను అది పోయినా అని వాడితో పెట్టుకుంటా ఇంట్లో మీ మమ్మీతో పెట్టుకుంటా ఇంకా నా మీద ఎందుకు తీస్తున్నావు మా అమ్మ వెళ్ళిపోయిందని నేను కూడా వచ్చిన మా అమ్మ వచ్చిందని వచ్చిండు గింత కూరోండి గింత నీళ్ళని అక్క నీళ్ళు అక్క నువ్వు రాగానే అపా అనుకుంటే ఎవరికైనా బీపీలో కదా అక్క అది కాదురా అది అనకొండ ఆ కయ్యాడి అమ్మ గోల నీళ్ళు ఆల్రెడీ పెట్టి తెచ్చే అన్న కోసం ఒకళ్ళు చెప్తే ఇస్తుంది నీలామె ఒకళ్ళు చెప్తే ఏం కాదు ఆల్రెడీ తెచ్చి పెట్టినాను నేను అర్థమైందా ఇప్పుడు మంచం కింద ఒక బాటిల్ ఉంటది ఓయ్ అన్న ఈ కొట్లాటలు ఏందన్నా నీళ్ళు ఇచ్చినా పాపమే ఇయ్యకపోయినా పాపమే ఏందన్నా ఇది అక్క నీకు ఇంత మంచిగా మాట్లాడుతుంటే నీకు మళ్ళా దొరకరా నువ్వు మళ్ళీ కొట్లాడుతున్నావు అక్క మళ్ళీ వెళ్ళిపోతాడు 10 రోజులు ఎక్కడికైనా పోయిననుకో ఈసారి నిజంగా అంటున్నా నేను ప్రామిస్ అంటున్నా కొట్లాట అయితే వెళ్ళిపోవాలి నువ్వు ఇట్లా నిజంగా అంటున్నా ఉన్న ఇంత ప్రశాంతంగా నిద్ర ఎట్లు వస్తుంది తెలుసా టెన్షన్ ఉండదు కూడా గుర్తురారు ఆ? పిల్లల్ని తీసుకొని వేది ఉండే పిల్లలకి తీసుకొని నువ్వు హాయిగా ఉంటావా నువ్వు హాయిగా లేవా 3 రోజులు అవును నేను అన్ని డైలీ మొత్తం లోకాలతో కొట్లాడుతుంటా ఇప్పుడు 10 రోజులు పోయి నేను హాయిగా ఉందామంటే దాంట్లో కూడా 5 రోజులు నాకు కట్ చేసారు ఇర్ఫాన్ పప్పాకు మిస్ చూడనా లేదని
ఆయన కొడుకు మీద కూడా. ఎందుకు ఏదో మాటలు కొన్ని మాటలు ఓపిక ఉంటుంది అర్థమైందా? వచ్చుడు ఎందుకు ఉట్టిగానే ఈ కాలు నిజంగా ఆడవాళ్ళు తెచ్చుకోవాలన్నా ఎట్లా కొట్లాటలు ఎట్లా స్టార్ట్ చేయాలనేది. ఏదో మంచి ప్రశాంతంగా ఆనందంగా నవ్వుకుంటూ వచ్చే మొగోడికి సురుకు పెట్టే మాటలతోని సైట్ తెప్పించే ఆడోళ్ళు ఈ ఆడాళ్ళు హింసావాదులు ఇచ్చేదాన్ని అనుకొని పోయినావా వదిలేసి? పిచ్చిదాని అనుకోని కాదు, మరేంటి? పిచ్చోళ్ళతో ఎందుకు అని చెప్పి అవునా? వెళ్ళిపోయినా. సరే సరే మరి పో, ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినావు? ఓరి అక్క వచ్చినా అన్నం పెట్టు కొట్లాడు వెళ్ళిపోతా. ఇప్పుడు కొట్లాడేదా నా చెప్పి కొట్లాడు. ఆల్రెడీ కొట్లాడుతూనే ఉందన్నా రాగానే. అందరం ఇక మళ్ళీ ఈ కొట్లాట మీరు నార్మల్ గా అందరు చూస్తున్నారు, gap పెద్ద పెద్ద లో కొట్లాటలు ఉంటాయి ఇంకా. అరే ఏమన్నా ఇట్లా అంటది ఓవర్ వచ్చినావు కదా అన్నం ఉండక అందరం తిన్నావని అన్న నేనేమన్నా మస్తు రోజులేం కదా అక్క తినేసాం. నడువుగా నేను 3 రోజులు అవుతుంది తెలుసా తినక. అయ్యో, ఎంత పెద్ద కొట్లాట అయినా కానీ మీ అందరికి కూడా చెప్తా, ఏడ్చుకుంటానే ఏడ్చుకుంటా అయితే తింటా. నిజంగా అంటున్నా, ఇట్లా మళ్ళా కొట్లాట అయింది అనుకో, మళ్ళా ఎన్నిసార్లు ప్రశాంతంగా ఉంటా నా మనసుకు తెలుసు. అవునా? ప్రశాంతంగా అనిపించిందా నేను లేకపోతే? నువ్వు లేకపోతే అన్నట్టు టాపిక్ లెంత్ చేయకు, అర్థం? నువ్వు లేకపోతే అని చెప్పలే. నీకు అంత ఉంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పెడుతుండే, ఎందుకో వాడైతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. ఇగో పెళ్లి చేసుకున్న అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా అమ్మ వాళ్ళ ఇల్లు అన్నావు కానీ ఒక్కసారైనా పోయినా ఒక రోజు ఎట్లా కనిపిస్తున్నా? 3 days అవుతుంది కదా పోనీ అని గమ్మున రానిచ్చిన. నాకు అర్థమైందా? అయిపోయినావేమన్నా నువ్వు రానిచ్చినట్టు ఇట్లా అయిపోయినావేమన్నా. మీ ఇద్దరు ఒలి పెట్టుకోగల ఎందుకన్నా నువ్వు చెప్పేడుతుండే మళ్ళీ 3 రోజులు కనిపిస్తున్నా నేను నమ్మి వచ్చిన పిచ్చిలా కనిపిస్తున్నా. ఇష్టం వచ్చినట్టు కాదు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు కామోష్ నార్మల్ గా నవ్వుకుంటున్నా నేను, మళ్ళా సురుకు దాకే మాటలు మాట్లాడుతున్నా. గొడవ స్టార్ట్ చేసిన నువ్వు దొరికిందారా? ఏమైంది ఏమైంది? నేనంటే నిజంగా ఇష్టం లేదు వీడికి. నేను వద్దు, నేను వెళ్ళిపోతా. నా ప్రాణమే తప్పుకోలేదే అంతలా మాటలు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడు? ఏమన్నాడక్క నిన్ను అన్నాడా? ఆ నీళ్ళు అన్నాడు అంతే, అంత మించి మదాకు ఇది ఉంటది. మదాకు కూడా ఆడదు. వాళ్ళేమో మదాకు ఆడచ్చు, మీ అమ్మ ఇది చెప్తుంది మీ అమ్మ అది చెప్తుంది అని మదాకు ఆడచ్చు. ఏదో మాట వరుస చెప్తే ఎక్కుతుంది. ఇన్ని రోజులు అన్న పోయిండు, ఇప్పుడు నువ్వు పోతున్నావు ఇక తిరుగుడే. సరే ఇప్పుడు ఏడవతున్నావు, అదైనా చెప్పి ఏడవతున్నావు. నువ్వు చెప్పిపోయినా నా ఇష్టం వచ్చిన దగ్గర పోతా. నువ్వు చెప్పిపోయినా నాకు? ఇగో ఇవన్నీ వేసుకోక ఇంకో అక్క పనులున్నాయక్క అన్ని. అరే మళ్ళీ వచ్చిందిగా ఆయన వచ్చినాక నువ్వు పోతా అంటావు. పిల్లంని వదిలేసి ఇంకో పిల్లంతో పాయింట్ అక్క పాయింట్ మాట్లాడు అక్క, ఇది తప్పు అన్నాను. ఇట్లా ఇట్లా ఈడ చూపిస్తా నేను మీకు. ఈమె ఫోన్ ఏడుంది నేను మీకు చూపిస్తా. ఫోన్ ఏడు ఈమె ఎట్లా చేసిందంటే మీ అందరికి చూపిస్తా. ఆగండి, ఫోన్ ఏడుంది? చెప్పండి నాకు చూపెట్టు. ఏం చేసినా? ఇగో గైస్ నేను కొట్లాటలు పెడుతుంది. ఇగో నేను ఆడ ఏమేం చేస్తున్నా దీంట్లో అన్ని చూస్తుంటది సీసీటీవీ ఫుటేజ్. ఈడ నేను ఏమేం చేస్తున్నా ఆడ అన్ని. అచ్చా అది కూడా ఉందా ఇప్పుడు? మొన్న ఒక ఇంటిక దొరికింది. ఎవరిది? వాంది ఆ పెద్ద ఇంటికలు, వాని పేరేది? సోమేష్ అది. ఆ ఇంటిక నా చైన్ కి తాకింది. ఆ ఇంటిక గురించి కొట్లాట మా ఇంట్లో. ఏం చెప్పాలి? ఆలోచించండి. ఏం ఆలోచన? ఆ అరే ఇంటికి వచ్చే డౌట్ మీరు అట్లా వేసేస్తున్నాయి. సినిమా హీరో అన్నట్టు చేస్తున్నావు నువ్వు. ఓడి నువ్వు ఏడి పోకు, అమ్మ వాళ్ళ ఇంటికి అత్తోళ్ళ ఇంటికి అని చెప్పి వెను కట్టుకో పట్టుకో. ఇనే అన్నా నువ్వు రెచ్చగొడుతున్నావు ఇప్పుడు. చెయ్యి కోసుకోవేందన్నా? వెళ్ళిపోతుందేమో చెయ్యి కోసుకోవని చూస్తలేమన్నా? నాతో మాట్లాడు. కోసం ఓ మాటైనా మాట్లాడే అన్నా అక్క
మనకు ఆడకూడరా అవే అంటున్నారా అరే ఏంది నేను చిన్న పోరు నా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు ఏడికెళ్ళి వచ్చినావు మా నాకు కొట్టడానికి నువ్వు పెళ్ళామైతే కొట్టేస్తా ఏంది మోగోనికి రాసి పెట్టుందా ఆయన పో ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోతాను ఆగనా నువ్వు మంచి ఇంటికి వస్తే పోనీ కదా అక్క, నువ్వు ఏడ్చుకుంటా మళ్ళీ ఎందుకు లొల్లి ఇంకొకటి. అరే మంచి అన్నకు ఓపిక ఆడాడుతుండే సారీ పోయినందుకు ఎన్ని డేస్ ఫోన్ చేయలేను. అరే నీతో అయ్యింది సారీ చెప్పడానికి ఈమెతో నానే నువ్వు వచ్చేయనికి కాదు అన్న, నువ్వు కూడా మరి అక్క వాళ్ళని ఎందుకు కొట్టేసావు అన్న? అక్కేం తప్పు చేయలేదు కదా అన్న. మమ్మల్ని వదిలేసిపోయినందుకు చెప్పవా? ఏం చెప్పాలా వదిలేసిపోయినందుకు సారీ చెప్పాలంట. సరే సారీ ఇప్పుడు చెప్పినా మళ్ళా రేపటి రోజు నాకు అది అవుతుంది మళ్ళా వాళ్ళ ఏదో ఒకటి లోటు తీసుకోదా మాటలు మాట్లాడతా నువ్వు కోపం తెప్పించండి. నేనేం కోపం తెప్పించిన నేనేమంటున్నా ఇప్పుడు ఎన్నో పోతున్నావు కదా 10,000 ఇస్తా పో అంటున్నా నువ్వు కూడా తిరిగిరా అయిపోతుంది రిఫ్రెష్ అయ్యమంటున్నా. పిల్లల్ని తీసుకొని పోతా 3 days చూసుకున్నా పిల్లల్ని తీసుకొని పోతున్నాం. ఓహో ఇది భలే ఉంది అబ్బా. అందరి ముందు అందరి ముందట అంటున్నావు ఇదే మా నాకు ఎట్లా తీసి బయట పెట్టాలా ఇదే నేర్చుకుంటూ అర్థమైందా? రేపటి రోజున నాకు రెస్పెక్ట్ ఇవ్వద్దు వాళ్ళు తిరగాల నాకేం తప్పు చేసిన నోట్లు వేయడం తప్పు చేసిన వాళ్ళు అందరిని వెళ్ళిపోయాను. అక్క కూడా మధ్యలో ఇప్పుడు దాచి మాట్లాడి ఇప్పుడు అక్క ఏడుస్తుంది మళ్ళీ కరెక్టే కదన్నా? అక్క ఏడుస్తుంది కరెక్టే. రెండు తలకాయల పామంటారు. రెండు తలకాయలు ఏముంది చెప్పండి. బ్యాగ్ తీసి ఇంకేం చేస్తావు ఆయన 2 లక్షలు తెచ్చుకోవాలి ఎక్కాలంటే. అక్క నువ్వు కూడా చేస్తే అది కూడా అందవు ఇవక్క పాతేనా 3 బ్యాగులు కాదు మొన్న కొత్తగా కులాసే కులాసే మామాని బతుకే కులాసే కులాసే వెళ్ళినప్పుడు వచ్చి 2 బ్యాగ్ నవ్వేసి మసక్కలి సరే వానికి వాళ్ళు కామెడీ చేసి కట్టపోవాడు నీ సైడ్ ఉండక అక్క, నేను నీ సైడ్ ఉండ, నేను నీ సైడ్ ఉండ అక్క. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్న పోయిందెవరు దెబ్బలు తినేదెవరు? చూడు ఇగో ఇద్దరు మొగుడు భార్య పిల్లం దగ్గర అరే ఇక సరేనా భయ్ ఇప్పుడు ఇగో ఇప్పుడు నవ్వేసి కవర్ చేస్తుంది ఇంటికి పోతావా పోవా బరాబర్ పోతుంది వెళ్ళిపోతుంది అనా పక్క వెళ్ళిపోతుంది ఇంటికి పో ఒక 10 రోజులు ఇప్పుడు అంటున్నా ఇక్కడ మా బ్యాగ్ ఆడు 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 ఇచ్చానా పంపించండి ఇంట్లో తెచ్చి ఒకటే బ్యాగ్ మెల్లగా వేసుకొని పండుకొని అక్క నీరేం నువ్వు మర్చిపోతున్నావు నడు. ఇగో అక్క నీకు ఇగో ఇజ్జత్ పోతుంది ఉంటే నడక నువ్వు నడక పో అక్క నడు. తాకకు నాకు అదే ఎవరి నాకు వచ్చావు నడక నడు. పోతున్నా ఇప్పుడు నన్ను పిల్లల్ని తీసుకొని పెట్టు సంచి నీగో ఇక్కడ అక్క మొత్తానికి వెళ్ళిపో అంటుంది నీకు అర్థమవుతుంది. రెండు జతలతో వచ్చింది అల్మారి నిన్న నా బట్టలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని పెట్టాలక్క ఏందాక చెప్పు చెప్పు ఫ్లిప్కార్ట్ ఆమెతో మేమే వల్లనే బతుకుతూ దమ్ముంటే నువ్వు ఏంది మంచి భార్య ఉంటే దమ్ముంటే మీకు రాత్రి పప్పు అక్క పప్పు అవుతున్నాడు అక్క. కాదు రోజు మీరు మాత్రం పప్పుకి కడప వద్దు నేను పప్పు